ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెలు జగన్ షర్మిల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓవైపు ఓవర్టేక్ చేస్తున్న చెల్లి వ్యూహాలకి ధీటైన వ్యూహాలు చేసే పనిలో అన్న బిజీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకరు ప్రజా సమస్యలను తీసుకొని రోడ్డెక్కితే మరొకరు పార్టీ కేడర్కి అన్యాయం జరుగుతోంది అని ధర్నాలు చేస్తున్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్న నెపంతో పార్టీ శ్రేణులను కాపాడుకోవటానికి ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తున్నారు. అదే టైంలో వర్షాలతో నీట మునిగిన పంటలని పరిశీలిస్తూ అన్న జగన్పై చేయి సాధించిన ప్రజల మన్నలు పొందాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిన పార్టీ యంత్రాంగంలో ఊపు తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు కూడా కానందున ఇప్పటికిప్పుడు సమస్యలంటూ రోడ్డు ఎక్కలేమని భావించి శాంతి భద్రతల అంశాన్ని అందుకున్నారు. ఎన్నికల తర్వాత వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలని అవకాశంగా తీసుకొని ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. ఓవైపు కేంద్రానికి గవర్నర్కు వినతి పత్రాలు లెటర్లు ఇస్తూనే మరోవైపు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఇప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్న పార్టీ కేడర్ను యాక్టివ్గా చేయటం ఒక ఎత్తు అయితే ప్రభుత్వాన్ని చికాకు పెట్టడం ఇంకొక ఎత్తు. మరోవైపు తనకు పోటీగా ఎదుగుతున్న షర్మిలకి కూడా చెక్ పెట్టేలా అటుగా ఎవరూ చూడకుండా ఉండేలా చేయటం టార్గెట్గా కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు లీడర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. త్వరలోనే మరికొందరు టాటా చెప్పేసి షర్మిలతో నడుస్తారు అని టాక్ వినిపిస్తోంది. అలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు జగన్. తనకు ఇంకా సత్తా తగ్గలేదని, ఓడిపోయినంత మాత్రాన తాను తగ్గటం లేదని చెప్పుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. తనకు ఇంకా 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న జగన్ ఒకసారి నేను రోడ్డుపైకి వస్తే జనం పరిగెత్తి వస్తారు అని చెప్పకనే చెబుతున్నారు. ఇదే సందేశం పార్టీ శ్రేణులకి నాయకులకి ఇస్తున్నారు. షర్మిలకి అంత స్కీమ్ లేదని, తాను జాతీయ స్థాయిలో కూడా పేరున్న వ్యక్తిని అని చెబుతున్నారు. ఇండియా నేతలతో కూడా టచ్లో ఉన్నాను అంటూ హింట్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ గురించి పూర్తిగా తెలిసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విరుగుడు వ్యూహ రచిస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన గ్యాంగ్ వార్ను రాజకీయ రంగు పులిమి ఢిల్లీలో ధర్నా చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్లో అనుకున్న రీతిలో ఏపీకి న్యాయం జరగలేదని, వర్షాలకు పంటలు నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవటం లేదని గుర్తు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. నడుం లోతు నీళ్లలో పర్యటించి రైతులని పరామర్శించారు. తాను ప్రజాపక్షాన ఉంటున్నాను అని ప్రజలకు సందేశం పంపించారు. షర్మిల చేసిన వరద ప్రాంత టూర్ను గతంలో జగన్ చేసిన టూర్తో పోల్చి చూస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా సోషల్ మీడియాలో 2 వీడియోలను పోస్ట్ చేసి తేడా గమనించాలి అని షర్మిల టీం ప్రాజెక్ట్ చేస్తోంది. అప్పట్లో గ్రీన్ మ్యాట్ వేసి మంచి స్టేజ్ వేసి ఏదో ఎగ్జిబిషన్కు వచ్చినట్లు జగన్ టూర్ చేస్తే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా షర్మిల చేసిన టూర్ చేశారని అంటున్నారు. సొంత ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ టూర్ చేస్తున్నారు అని ప్రజలకు వివరిస్తున్నారు షర్మిల. ఓవైపు షర్మిల వరద ప్రాంత టూర్, మరోవైపు జగన్ ఢిల్లీ ధర్నా రెండింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఇద్దరిలో తమ కోసం ఎవరు నిలబడారు అని ప్రజలు విశ్వసిస్తారు, వాళ్ల వైపు మొగ్గు చూపుతారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ జనంతో కలిసింది చాలా తక్కువ, మరి ఇప్పుడేం చేస్తారో చూడాలి అంటున్నారు. జగన్ ఆలోచించేలోపు షర్మిల వదిలిన బాణంలా దూసుకెళ్లిపోవటం మాత్రం వైసీపీ అధినేతకి పెద్ద ప్రమాదంగా మారే ఛాన్స్ ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.